వెయిటింగ్ ఫర్ గొడోట్ శామ్యూయల్ బెకెట్ యొక్క నాటకం. దీనిలో వ్లాదిమిర్, దీదీ మరియు ఎస్ట్రాగం, గోగో అనే రెండు పాత్రలు ఎప్పుడూ రాని గొడోట్ అనే వ్యక్తి రాక కోసం వేచి ఉన్నాయి మరియు వేచి ఉన్నప్పుడు వారు రకరకాల చర్చలలో పాల్గొంటారు మరియు ముగ్గురిని ఎదుర్కొంటారు. ఇతర అక్షరాలు. వెయిటింగ్ ఫర్ గొడోట్ అనేది బెకెట్ తన సొంత ఫ్రెంచ్ నాటకం యునటెండెంట్ గొడోట్ యొక్క అనువాదం మరియు ఉపశీర్షిక. ఆంగ్లంలో మాత్రమే. రెండు చర్యలలో ఒక విషాదం. అసలు ఫ్రెంచ్ వచనం 9 అక్టోబర్ 1948 మరియు 29 జనవరి 1949 మధ్య కంపోజ్ చేయబడింది. ప్రీమియర్ 5 జనవరి 1953న పారిస్లోని థియేట్రే డి బాబిలోన్లో జరిగింది. ఆంగ్ల భాషా వర్షన్ 1955లో లండన్లో ప్రదర్శించబడింది. 1990లో బ్రిటిష్ రాయల్ నేషనల్ థియేటర్ నిర్వహించిన ఒక పోల్లో దీనిని 20వ శతాబ్దపు అత్యంత ముఖ్యమైన ఆంగ్ల భాషా నాటకంగా ఎన్నుకున్నారు. సెట్టింగ్. రెండు చర్యలలో ఒకే ఒక సన్నివేశం ఉంది. ఇద్దరు వ్యక్తులు ఒక చెట్టు ద్వారా దేశ రహదారిపై వేచి ఉన్నారు. పురుషులు పేర్కొనబడని మూలం. వారు కరెన్సీని ఫ్రాంక్లు అని సూచించినందున వారు జాతీయత ద్వారా ఇంగ్లీషు వారు కాదని స్పష్టంగా తెలుస్తుంది మరియు ఇంగ్లీషు గురించి వ్యంగ్యమైన జోకులు చెప్పండి మరియు ఆంగ్ల భాషా నిర్మాణాలలో ఈ జంట సాంప్రదాయకంగా ఐరిష్ స్వరాలతో ఆడతారు. సారాంశం. యాక్ట్ 1. ఇద్దరు పడక సహచరుల బహిరంగ దృశ్యంలో ఈ నాటకం తెరుచుకుంటుంది. తాత్విక వ్లాదిమిర్ మరియు అలసిపోయిన ఎస్ట్రాగం ప్రస్తుతానికి తన బూట్లని తన బాధాకరమైన పాదాల నుండి తీసివేయలేరు, చివరకు ఏమీ చేయకూడదు అని గొణుగుతున్నారు. వ్లాదిమిర్ ఆలోచనను గంభీరంగా తీసుకుంటాడు. ఎస్ట్రాగన్ ముందు రోజు రాత్రి కొట్టబడినట్లు అస్పష్టంగా గుర్తు చేసుకున్నాడు. చివరగా అతని బూట్లు వస్తాయి, అయితే ఈ జంట అర్థరహితంగా విరుచుకుపడుతుంది. ఎస్ట్రాగన్ అకస్మాత్తుగా బయలుదేరాలని నిర్ణయించుకున్నప్పుడు వారు తప్పక ఉండాలని మరియు గొడోట్ అని పిలువబడే పేర్కొనబడని వ్యక్తి కోసం వేచి ఉండాలని వ్లాదిమిర్ అతనికి గుర్తు చేస్తాడు. దురదృష్టవశాత్తు ఈ గొడోట్తో ఎక్కడ లేదా ఎప్పుడు కలుస్తారో ఈ జంట అంగీకరించదు. చెట్టు వద్ద వేచి ఉండటమే వారికి తెలుసు మరియు దగ్గరలో ఆకు లేనిది ఒకటి ఉంది. చివరికి ఎస్ట్రాగన్ డజాఫ్ మరియు వ్లాదిమిర్ అతనిని లేపాడు, కాని అతను తన కలలను పంచుకునే ముందు అతన్ని ఆపుతాడు. ఎస్ట్రాగన్ పాత జోక్ వినాలని కోరుకుంటాడు. వ్లాదిమిర్ మూత్ర విసర్జనకు వెళ్లకుండానే పూర్తి చేయలేడు, ఎందుకంటే అతను నవ్వడం ప్రారంభించిన ప్రతిసారీ మూత్రపిండాల వ్యాధి మండిపోతుంది. వ్లాదిమిర్ తిరిగి వచ్చిన తరువాత పెరుగుతున్న ఎస్ట్రాగం వారు తమను తాము ఉరితీసుకోవాలని సూచిస్తున్నారు, కానీ లాజిస్టిక్స్ పనికిరానివిగా అనిపించినప్పుడు వారు ఆ ఆలోచనను వదిలివేస్తారు. వారు అప్పుడు గొడోట్ కోసం వేచి ఉండడం వల్ల సంభావ్య ప్రతిఫలాలపై ఊహించుకుంటారు, కానీ ఖచ్చితమైన నిర్ధారణలకు రాలేరు. ఎస్ట్రాగన్ తన ఆకలిని ప్రకటించినప్పుడు వ్లాదిమిర్ ఒక క్యారెట్ను టర్ని క్లసీకరణలో అందిస్తాడు. ఆ సమయంలో ఎస్ట్రాగం ఇడ్లీ కొరుకుతూ తన విసుగును గట్టిగా పునరుద్ఘాటిస్తాడు. ఒక భయంకరమైన ఏడుపు లక్కీ ప్రవేశ ద్వారం. నిశ్శబ్దమైన సామాను భారం కలిగిన బానిసలు మెడలో కట్టి మరియు అతని అహంకార మరియు ఇంపీరియస్ మాస్టర్ అయిన పొజ్జో మరొక చివరను పట్టుకుని ఇప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి ఆగిపోతాడు. పొజ్జో లక్కీ వద్ద దుర్వినియోగమైన ఆదేశాలను మొరాయిస్తాడు. ఇవి ఎల్లప్పుడూ నిశ్శబ్దంగా పాటించబడతాయి, అయితే మిగతా రెండింటి పట్ల కఠినంగా వ్యవహరిస్తాయి.
ఎముకలను నేల మీద వేయడానికి ముందు పొజ్జో చికెన్ మరియు వైన్ యొక్క స్వార్థపూరిత చిరుతిండిని ఆనందిస్తాడు. ఇది ఎస్ట్రాగన్ సంతోషంగా పేర్కొంది. పొజ్జో మరియు లక్కీ వచ్చినప్పటి నుండి నిశ్శబ్ద స్థితిలో నిశ్శబ్దంగా ఉన్న వ్లాదిమిర్ చివరకు లక్కీపై దురుసుగా ప్రవర్తించినందుకు పొజ్జోపై విమర్శలు చేయటానికి తన గొంతును కనుగొన్నాడు. పొజ్జో దీనిని విస్మరించి ఏడుపు ప్రారంభించిన లక్కీని విక్రయించాలనే తన ఉద్దేశాన్ని వివరించాడు. ఎస్ట్రాగన్ జాలిపడి లక్కీ కన్నీళ్లను తుడిచిపెట్టడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతను సమీపించేటప్పుడు లక్కీ హింసాత్మకంగా అతన్ని షిన్లో తన్నాడు. వ్లాదిమిర్ మరియు ఎస్ట్రాగన్లకు తమ సంస్థకు కొంత పరిహారం ఇచ్చే ముందు పొజ్జో సంవత్సరాల తరబడి లక్కీతో తనకున్న సంబంధం గురించి వ్యామోహంగా కానీ అస్పష్టంగానూ మాట్లాడతాడు. లక్కీ వారి వినోదం కోసం నృత్యం చేయవచ్చు మరియు ఆలోచించవచ్చు అని పొజ్జో సూచించినప్పుడు ఎస్ట్రాగన్ డబ్బు కోసం వేడుకోవడం ప్రారంభిస్తాడు. లక్కీ యొక్క నృత్యం నెట్ వికృతమైనది మరియు కదిలిస్తుంది. లక్కీ యొక్క ఆలోచన అనేది సుదీర్ఘమైన మరియు భిన్నమైన మోనోలాగ్. ఇది లక్కీ మాట్లాడే మొదటి మరియు ఏకైక సమయం. మోనోలాగ్ వేదాంత శాస్త్రంపై సాపేక్షంగా పొందికైన మరియు అకాడమిక్ ఉపన్యాసంగా మొదలవుతుంది, కానీ త్వరగా బుద్ధిహీనమైన పదజాలంలో కలిగి వాల్యూమ్ మరియు వేగం రెండింటిలోనూ పెరుగుతుంది. వ్లాదిమిర్ చివరకు లక్కీ యొక్క టోపీని తీసివేసి మధ్య వాక్యంలో ఆపే వరకు ఇతరులను బాధ పెడుతుంది. పొజ్జో అప్పుడు లక్కీ తన సంచులను సర్దుకుని వారు తొందరగా బయలుదేరుతారు. వ్లాదిమిర్ మరియు ఎస్ట్రాగన్ ఒంటరిగా వారు ఇంతకు ముందు పొజ్జో మరియు లక్కీని కలిశారా అనే దానిపై ప్రతిబింబిస్తారు. ఒక బాలుడు వస్తాడు. గొడోట్ సాయంత్రం కాని ఖచ్చితంగా రేపు రాబోనని జతకి చెప్పడానికి గొడోట్ నుండి పంపిన దూత అని పేర్కొన్నాడు. బాలుడిని వ్లాదిమిర్ ప్రశ్నించినప్పుడు అతను ముందు రోజు వచ్చాడా అని అడుగుతాడు. ఇద్దరు వ్యక్తులు చాలా కాలం నుండి ఎదురుచూస్తున్నారని మరియు అది కొనసాగుతుందని స్పష్టంగా తెలుస్తుంది. బాలుడు బయలుదేరిన తరువాత చంద్రుడు కనిపిస్తాడు మరియు ఇద్దరు వ్యక్తులు బయలుదేరి రాత్రికి ఆశ్రయం పొందటానికి మాటలతో అంగీకరిస్తారు, కానీ వారు కదలకుండా నిలబడతారు. యాక్ట్ 2. ఇది మళ్ళీ పగటిపూట మరియు వ్లాదిమిర్ ఒక కుక్క మరణం గురించి పునరావృత రౌండ్ పాడడం ప్రారంభిస్తాడు, కానీ అతను పడుతున్నప్పుడు రెండుసార్లు సాహిత్యాన్ని మరచిపోతాడు. స్పష్టంగా ఎస్ట్రాగన్ స్పష్టంగా గాయపడకపోయినా గత రాత్రి కొట్టబడినట్లు పేర్కొన్నాడు. గతంలో బేర్ చెట్టు ఇప్పుడు ఆకులు కలిగి ఉందని మరియు ఎస్ట్రాగన్ యొక్క చాలా అస్పష్టమైన నమ్మదగని జ్ఞాపక శక్తికి వ్యతిరేకంగా నిన్న తన జ్ఞాపకాలను ధృవీకరించడానికి ప్రయత్నిస్తుందని వ్లాదిమిర్ వ్యాఖ్యానించాడు. వ్లాదిమిర్ విజయవంతంగా మునుపటి రోజు సంఘటనల యొక్క సాక్ష్యాలను ఎస్ట్రాగన్ లక్కీ తన్నినప్పుడు గాయాన్ని చూపించడం ద్వారా ఉత్పత్తి చేస్తాడు. ఎస్ట్రాగన్ యొక్క బేర్ఫుట్నెస్ ను గమనించి వారు సమీపంలో విడిచిపెట్టిన బూట్లను కూడా వారు కనుగొంటారు. ఇది ఎస్ట్రాగన్ తనది కాదని నొక్కి చెబుతుంది, అయినప్పటికీ అవి అతనికి సరిగ్గా సరిపోతాయి. క్యారెట్లు మిగిలి లేనందున ఎస్ట్రాగన్ కు టర్నిప్ లేదా ముల్లంగిని అందించడంలో వ్లాదిమిర్ తిరస్కరించబడ్డాడు. అతను తన జ్ఞాపక శక్తిని ధృవీకరించడానికి మరిన్ని ఆధారాలను గమనించే ముందు ఎస్ట్రాగన్ను లాలీతో పడుకోమని పడాడు. లక్కీ టోపీ ఇప్పటికీ నేలపై ఉంది. ఇది అతని మేల్కునే ఎస్ట్రాగన్ కు దారితీస్తుంది మరియు అతన్ని వెర్రి టోపీ మార్పిడి సన్నివేశంలో పాల్గొంటుంది. పొజ్జో మరియు లక్కీని సరదాగా అనుకరించడం, ఒకరినొకరు అవమానించడం మరియు తరువాత తయారు చేయడం మరియు కొన్ని ఫిట్నెస్ నిత్యకృత్యాలను ప్రయత్నించడం ద్వారా ఇద్దరూ పరధ్యానంలో ఉన్నప్పుడు గొడోట్ కోసం మళ్లీ ఎదురుచూస్తారు. ఇవన్నీ ఘోరంగా విఫలమవుతాయి మరియు త్వరగా ముగుస్తాయి.
అకస్మాత్తుగా పోజ్జో మరియు లక్కీ మళ్ళీ కనిపిస్తారు, కాని వారి చివరి సందర్శన కంటే తాడు చాలా తక్కువగా ఉంటుంది, మరియు లక్కీ ఇప్పుడు పోజ్జోను నియంత్రించకుండా మార్గనిర్దేశం చేస్తాడు. వారు వచ్చేసరికి పోజ్జో లక్కీ మీద ప్రయాణించి అవి కలిసి చలనం లేని కుప్పలో పడతాయి. అంతకు ముందు లక్కీని తన్నినందుకు ప్రతీకారం తీర్చుకునే అవకాశాన్ని ఎస్ట్రాగన్ చూస్తాడు. అతను ఇప్పుడు అంధుడని మరియు లక్కీ ఇప్పుడు మ్యూట్ అని వెల్లడించడం ద్వారా పోజో ఈ జంటను షాక్ చేసే వరకు ఈ విషయం సుదీర్ఘంగా చర్చించబడింది. పోజ్జో ఇంకా అన్ని సమయాలను కోల్పోయినట్లు పేర్కొన్నాడు, మరియు ఇతరులను తాను ఇంతకు ముందే కలవడాన్ని గుర్తుంచుకోలేనని ఇతరులకు భరోసా ఇస్తాడు, కానీ రేపు నేటి సంఘటనలను గుర్తుకు తెచ్చుకుంటానని కూడా ఆశించడు. నిన్నటి నుండి అతని కమాండింగ్ అహంకారం వినయం మరియు అంతర్దృష్టితో భర్తీ చేయబడినట్లు కనిపిస్తుంది. అతని విడిపోయే పదాలు వ్లాదిమిర్ తరువాత విస్తరిస్తాయి, ఇది పూర్తిగా నిరాశకు గురిచేస్తుంది. లక్కీ మరియు పోజో బయలుదేరుతారు. ఇంతలో ఎస్ట్రాగన్ మళ్లీ నిద్రలోకి జారుకున్నాడు. ఒంటరిగా వ్లాదిమిర్ నిన్నటి నుండి అదే బాలుడిని ఎదుర్కొన్నాడు, అయినప్పటికీ వ్లాదిమిర్ అతను ఇతర బాలుడి సోదరుడు కాదా అని ఆశ్చర్యపోతున్నాడు. ఈసారి వ్లాదిమిర్ తన అనుభవాల వృత్తాకార స్వభావాన్ని స్పృహతో గ్రహించడం ప్రారంభిస్తాడు. బాలుడు ఏమి చెబుతాడో కూడా అతను ఊహించాడు. గోడోట్ గురించి అదే ప్రసంగం ఈ రోజు రాకపోయినా తప్పకుండా రేపు వస్తుంది. బాలుడిని కోపంగా తరిమి కొట్టే ముందు వ్లాదిమిర్ ఒక క్షణం వెల్లడించినట్లు తెలుస్తోంది. వారు కలుసుకున్న తదుపరిసారి తనను గుర్తించాలని డిమాండ్ చేశారు. ఎస్ట్రాగన్ మేల్కొని తన బూట్లను మళ్లీ తీసివేస్తాడు. అతను మరియు వ్లాదిమిర్ తమను మరోసారి ఉరితీసుకోవాలని భావిస్తారు, కానీ వారు ఎస్ట్రాగన్ యొక్క బెల్ట్ యొక్క బలాన్ని పరీక్షించినప్పుడు దానిని ఒక గొంతుగా ఉపయోగించాలని ఆశతో అది విరిగిపోతుంది మరియు ఎస్ట్రాగన్ యొక్క ప్యాంటు కింద పడిపోతుంది. రేపు మరింత సరైన తాడును తీసుకురావాలని మరియు గొడోట్ రాకపోతే చివరికి ఆత్మహత్య చేసుకోవాలని వారు నిర్ణయిస్తారు. మళ్ళీ వారు రాత్రికి బయలుదేరాలని నిర్ణయించుకుంటారు, కానీ మళ్ళీ వారిద్దరూ కదలడానికి ఎటువంటి ప్రయత్నం చేయరు. ధన్యవాదాలు. Waiting for Godot is a play by Samuel Beckett, in which two characters, Vladimir, and Estragon, go. Wait for the arrival of someone named Godot who never arrives, and while waiting they engage in a variety of discussions and encounter three other characters. Waiting for Godot is Beckett's translation of his own original French play, En attendant Godot, and is subtitled, in English only, a tragicomedy in 2 acts. The original French text was composed between the 9th of October 1948 and the 29th of January 1949. The premiere was on the 5th of January 1953 in the Théâtre de Babylone, Paris. The English-language version was premiered in London in 1955. In a poll conducted by the British Royal National Theatre in 1990. It was voted the most significant English-language play of the 20th century. The setting. There is only one scene throughout both acts. 2 men are waiting on a country road by a tree. The men are of unspecified origin, though it is clear that they are not English by nationality since they refer to currency as francs, and tell derisive jokes about the English, and in English-language productions the pair are traditionally played with Irish accents. Act 1. The play opens on an outdoor scene of 2 bedraggled companions. The philosophical Vladimir and the weary Estragon who, at the moment, cannot remove his boots from his aching feet, finally muttering,
Nothing to be done. Vladimir takes up the thought loftily, while Estragon vaguely recalls having been beaten the night before. Finally, his boots come off, while the pair ramble and bicker pointlessly. When Estragon suddenly decides to leave, Vladimir reminds him that they must stay and wait for an unspecified person called Godot, a segment of dialogue that repeats often. Unfortunately, the pair cannot agree on where or when they are expected to meet with this Godot. They only know to wait at a tree, and there is indeed a leafless one nearby. Eventually, Estragon dozes off and Vladimir rouses him but then stops him before he can share his dreams, another recurring activity between the two men. Estragon wants to hear an old joke, which Vladimir cannot finish without going off to urinate. Since every time he starts laughing, a kidney ailment flares up. Upon Vladimir's return, the increasingly jaded Estragon suggests that they hang themselves. But they abandon the idea when the logistics seem ineffective. They then speculate on the potential rewards of continuing to wait for Godot, but can come to no definite conclusions. When Estragon declares his hunger, Vladimir provides a carrot, among a collection of turnips, at which Estragon idly gnaws, loudly reiterating his boredom. A terrible cry heralds the entrance of Lucky, a silent, baggage-burdened slave with a rope tied around his neck, and Pozzo, his arrogant and imperious master, who holds the other end and stops now to rest. Pozzo barks abusive orders at Lucky, which are always quietly followed, while acting civilly though tersely towards the other two. Pozzo enjoys a selfish snack of chicken and wine, before casting the bones to the ground, which Estragon gleefully claims. Having been in a dumbfounded state of silence ever since the arrival of Pozzo and Lucky, Vladimir finally finds his voice to shout criticisms at Pozzo for his mistreatment of Lucky. Pozzo ignores this and explains his intention to sell Lucky, who begins to cry. Estragon takes pity and tries to wipe away Lucky's tears. But, as he approaches, Lucky violently kicks him in the shin. Pozzo then rambles nostalgically but vaguely about his relationship with Lucky over the years, before offering Vladimir and Estragon some compensation for their company. Estragon begins to beg for money when Pozzo instead suggests that Lucky can dance and think for their entertainment. Lucky's dance, the net, is clumsy and shuffling. Lucky's thinking is a long-winded and disjointed monologue. It is the first and only time that Lucky speaks. The monologue begins as a relatively coherent and academic lecture on theology but quickly dissolves into mindless verbosity, escalating in both volume and speed. That agonizes the others until Vladimir finally pulls off Lucky's hat, stopping him in mid-sentence. Pozzo then has Lucky pack up his bags, and they hastily leave. Vladimir and Estragon, alone again, reflect on whether they met Pozzo and Lucky before. A boy then arrives, purporting to be a messenger sent from Godot to tell the pair that Godot will not be coming that evening but surely tomorrow. During Vladimir's interrogation of the boy, he asks if he came the day before, making it apparent that the two men have been waiting for a long period and will likely continue. After the boy departs, the moon appears, and the two men verbally agree to leave and find shelter for the night, but they merely stand without moving. Act 2. It is daytime again and Vladimir begins singing a recursive round about the death of a dog, but twice forgets the lyrics as he sings. Again, Estragon claims to have been beaten last night, despite no apparent injury. Vladimir comments that the formerly bare tree now has leaves and tries to confirm his recollections of yesterday against Estragon's extremely vague, unreliable memory. Vladimir then triumphantly produces evidence of the previous day's events by showing Estragon the wound from when Lucky kicked him. Noticing Estragon's barefootedness, they also discover his previously forsaken boots nearby, which Estragon insists are not his, although they fit him perfectly.
With no carrots left, Vladimir is turned down in offering Estragon a turnip or a radish. He then sings Estragon to sleep with a lullaby before noticing further evidence to confirm his memory. Lucky's hat still lies on the ground. This leads to his waking Estragon and involving him in a frenetic hat-swapping scene. The two then wait again for Godot, while distracting themselves by playfully imitating Pozzo and Lucky, firing insults at each other and then making up, and attempting some fitness routines, all of which fail miserably and end quickly. Suddenly, Pozzo and Lucky reappear. But the rope is much shorter than during their last visit. And Lucky now guides Pozzo, rather than being controlled by him. As they arrive, Pozzo trips over Lucky and they together fall into a motionless heap. Estragon sees an opportunity to exact revenge on Lucky for kicking him earlier. The issue is debated lengthily until Pozzo shocks the pair by revealing that he is now blind and Lucky is now mute. Pozzo further claims to have lost all sense of time, and assures the others that he cannot remember meeting them before, but also does not expect to recall today's events tomorrow. His commanding arrogance from yesterday appears to have been replaced by humility and insight. His parting words, which Vladimir expands upon later, are ones of utter despair. Lucky and Pozzo depart, meanwhile Estragon has again fallen asleep. Alone, Vladimir is encountered by, apparently, the same boy from yesterday. Though Vladimir wonders whether he might be the other boy's brother. This time, Vladimir begins consciously realizing the circular nature of his experiences. He even predicts exactly what the boy will say, involving the same speech about Godot not arriving today but surely tomorrow. Vladimir seems to reach a moment of revelation before furiously chasing the boy away, demanding that he be recognized the next time they meet. Estragon awakes and pulls his boots off again. He and Vladimir consider hanging themselves once more. But when they test the strength of Estragon's belt, hoping to use it as a noose, it breaks and Estragon's trousers fall down. They resolve tomorrow to bring a more suitable piece of rope and, if Godot fails to arrive, to commit suicide at last. Again, they decide to clear out for the night, but, again, neither of them makes any attempt to move. Thank you.